హలో అందరికీ. లాస్ట్ వీడియోలో మనమైతే ఒక పర్మిషన్ ఒక రికార్డ్ లెవెల్ యాక్సెస్ ఇచ్చాము ఆ యూజర్స్‌కి. ఇచ్చినా కూడా మనము ప్రొఫైల్ లెవెల్‌లో ఒక పర్మిషన్ క్రియేట్ చేసి ఆ యూజర్స్‌కి అన్ని వాళ్ళు మోడిఫైలు ఇచ్చేసి అన్నీ చూసాము. బట్ ఒక్క దాంట్లో లిమిటేషన్ ఏందంటే అన్ని రికార్డ్స్ వ్యూ అవి ఉంటే హై లెవెల్ యాక్సెస్ కాబట్టి అది ఆ వే వచ్చి మనకి వద్దు. సెకండ్ వే ఈ వీడియోలో మనం సెకండ్ వే గురించి నేర్చుకుందాం. సెకండ్ వే అంటే వచ్చే మైండ్ వచ్చి రోల్ హైరార్కీ. రోల్ హైరార్కీ ఓకేనా? చూడండి మన ఆర్గ్‌లో రోల్ హైరార్కీ ఎలా బిల్డ్ చేయాలంటే ఈ పర్మిషన్ సెట్‌లో నేను ఫస్ట్ ఇతనికి పర్మిషన్ సెట్ రిమూవ్ చేసేస్తాను. ఓన్లీ రీడ్ యాక్సెస్ మాత్రమే ఇచ్చేస్తాను. రీడ్ యాక్సెస్ మాత్రం ఇస్తా. రీడ్ యాక్సెస్ మాత్రం ఇస్తా. డాక్టర్ అనే ఆబ్జెక్ట్ ఫర్ నార్త్ రీజియన్ అతనికి. ఇప్పుడు అది తీస్తే ఇవి రికార్డ్స్ అన్ని డిసేబుల్ అయిపోతుంది. ఓకే, ఇది ఓకే. సెకండ్ వే ఎలా చూద్దామంటే రోల్స్ని ఇక్కడ వెళ్ళినారంటే రోల్స్లో మనం ఒక సెటప్ రూల్స్ అని చేద్దాం. సెటప్ రూల్స్ని ఇక్కడ సిఇఓ ఎవరిని యాడ్ చేస్తామంటే సిఇఓ వచ్చి న్యూ రోల్ కాదు, ఇక్కడ అసైన్ చేసేది వచ్చి సిఇఓ వచ్చి నేను నా యూజర్ అంటే అడ్మినిస్ట్రేటర్ యూజర్ని సిఇఓగా పెడతాను. యాక్సెస్ వచ్చేస్తుంది, యాడ్ చేస్తాను. ఫస్ట్ వచ్చి నార్త్ రీజియన్ అని ఇస్తానండి. నార్త్ రీజియన్ ఇది రోలు. దీనికి వచ్చి దిస్ రిపోర్ట్ టు సిఇఓ. అవును, కరెక్టే. ఇంకొకటి సౌత్ రీజియన్ అని నేను క్రియేట్ చేస్తాను. సౌత్ రీజియన్ అనేది క్రియేట్ చేస్తాను. ఇది కూడా రిపోర్టింగ్ టు సిఇఓనే. ఓకేనా? ఇది రిపోర్టింగ్ టు సిఇఓ వద్దు. నేను ఇది వచ్చి సిఇఓ వద్దు. నేను సిఇఓ అనే పెడతాను రిపోర్టింగ్. ఓకే, ఇప్పుడు అసైన్ చేద్దాము యూజర్స్ని. ఇప్పుడు మనం రోల్స్ని అయితే క్రియేట్ చేసుకున్నాం కదా, చేసుకున్నాము. ఇక్కడ మనమైతే అసైన్ అయితే చేద్దాం. నార్త్కి వచ్చి నార్త్ యూజరు, ఆల్ యూజర్స్ అని పెట్టి నార్త్ యూజరు. ఇప్పుడు సౌత్ రీజియన్ వచ్చి ఓకే, సౌత్ రీజియన్కి వచ్చి సౌత్ రీజియన్ అయితే ఇస్తానండి. సౌత్ రీజియన్ అనే ఇస్తాను. ఓన్లీ నార్త్ రీజియన్కి మాత్రం నేను అది డిలీట్ చేసి ఓకే, అతను అసైన్ అయినాడా? నార్త్ రీజియన్కి మాత్రం నేను సిసిఓది పెట్టేస్తానండి. సిసిఓ ఇది హయ్యర్ సిసిఓ నార్త్ యూజర్స్కి. ఇప్పుడు చూడండి సౌత్ రీజియన్ ఇతను వచ్చి డైరెక్ట్ ఏ రిపోర్ట్ చేస్తారో ఒకసారి చూద్దాము. సౌత్ రీజియన్ రోల్స్ కదా, సౌత్ రీజియన్ వచ్చి ఎవరికి రిపోర్ట్ చేస్తాడు అంటే సిఇఓ కాదు, సిసిఓకి. ఇప్పుడు చూడండి మీరే, నేను ఎలా క్రియేట్ చేస్తానంటే సౌత్ ఆయన వచ్చి నార్త్కి, సౌత్ యూజర్ వచ్చి నార్త్ అంటే నార్త్ యూజర్ దట్ ఈస్ సిసిఓ. నార్త్ యూజర్ వచ్చి డైరెక్ట్ సిఇఓకి. ఇప్పుడు చూద్దాము హైరార్కీ బేస్డ్ ఎలా వర్క్ అవుతుందో అని. ఇతను ఎనీవే ఇతనికి అన్ని యాక్సెస్ ఉంది, సిఇఓ కాబట్టి హీ కెన్ యాక్సెస్ ఎవ్రీథింగ్. చూడండి సౌత్ డాక్టర్ ఇవన్నీ. అదే ఇతనిదా సౌత్ రీజియన్ అంటే ఇతనిదా క్రియేట్ చేసిన రికార్డ్. రికార్డ్స్ ఈయన యాక్సెస్ చేయాలి. ఎవరు? నార్త్ రీజియన్ అయినా. ఇప్పుడు చూద్దాం యాక్సెస్ చేస్తాడా లేదా అని. వచ్చిందా రిపోర్టు? చూడండి యాక్సెస్ వచ్చిందా లేదా ఇతనికి.
నార్త్ ఆయనకి, సౌత్ ఈవెన్ దో ఆయనకి ప్రొఫైల్ లెవెల్, రీడ్ లెవెల్ ఇవన్నీ ఓడిబిలిటీ ప్రైవేట్ ఉన్నా ఎలా వర్క్ అయింది చూసినారా? క్రియేటివ్, ఎడిట్, యాక్సెస్. ఇది ప్రొఫైల్ లెవెల్లో యాక్సెస్ ఉంది ఇతనికి. క్రియేటివ్, రీడ్, ఎడిట్ యాక్సెస్. ఓకేనా? ఇది ఎక్స్పీరియన్స్ కావాలంటే కూడా చేంజ్ చేసుకోవచ్చు, రెప్లికా అవుతుంది. ఎడిటింగ్ యాక్సెస్ ఉంది కాబట్టి నార్త్ యూజర్. ఎందుకు ఎలా వర్క్ అవుతుంది ఏంటంటే, మనము హైరార్కీ అయితే బిల్డ్ చేస్తాము. సౌత్ బిలో ఉన్నాడు ఇతను యాక్సెస్ని, ఇతను సిఓఓ ఎవరంటే నార్త్ రీజియన్కి మనం అసైన్ చేస్తాము. ఎందుకంటే హయ్యర్ లెవెల్ కాబట్టి ఇతను యాక్సెస్ అయితే చేస్తాడండి. ఓకేనా? రికార్డ్స్. అది ఎలా జరుగుతుందంటే, ఇక్కడ మనం షేరింగ్ సెట్టింగ్స్లో వెళ్ళినాం అనుకోండి, ఇక్కడ మనకి గ్రాండ్ యాక్సెస్ యూజింగ్ హైరార్కీస్ ఇది క్లిక్ చేసుకున్నారంటే, ఇది స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్కి డిసేబుల్ అయి ఉంటుంది, ఓన్లీ కస్టమ్ ఆబ్జెక్ట్స్కి మనకి ఎనేబుల్ ఉంటుంది. ఇది చెక్ అయి ఉండాలి. ఇప్పుడు అన్చెక్ చేసి మనం సేవ్ చేస్తామంటే ఈయన యాక్సెస్ అయితే చేయలేడు. ఎవరు? నార్త్ ఆయన చేయలేరు. చూడండి, నేను ఒకసారి అది సేవ్ అయినాక ఈ రికార్డ్స్ అతనికి షో అవ్వదు. చూడండి, సేవ్ అవ్వదు. ఈవెన్ దో ఆయన హైరార్కీ అంటే ఇది చెక్ అయి ఉంటేనే, ఈ చెక్ బాక్స్ అతనికి ఆయన లెవెల్కి చెక్ అయి ఉంటేనే, గ్రాండ్ యాక్సెస్ యూజింగ్ హైరార్కీస్ చెక్ అయి ఉంటేనే అతనికైతే విజిబుల్ అవుతుంది, లేకపోతే విజిబుల్ అయితే అవ్వదండి. ఓకేనా? సేవ్ చేసుకుంటే ఇప్పుడు చూడండి, రీఫ్రెష్ చేస్తే అతనికైతే విజిబుల్ అవుతుంది. చూడండి, అయిందా లేదా? సో ఇది సెకండ్ వే అండి. ఇంకొకటి థర్డ్ వే ఏంటంటే, ఓనర్ బేస్డ్, క్రైటీరియా బేస్డ్ అని ఇంకొక షేరింగ్ రూల్స్ అని ఉంటాయి. దాని గురించి అది నెక్స్ట్ వీడియోలో అయితే మనమైతే చెప్తానండి. నెక్స్ట్ వీడియోలో మనము ఓనర్ బేస్డ్ షేరింగ్ రూల్స్ అంటే ఏంటి, దీనికన్నా ఇంకొక ఎత్తు ఏంటంటే దాన్ని క్రైటీరియా ఎలా చేద్దామని నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. ఇలాంటి మరెన్నో సేల్స్ ఫోర్స్ రిలేటెడ్ వీడియోస్ కోసం మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నోటిఫికేషన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. నేను మీ సేల్స్ ఫోర్స్ తెలుగు విత్ రమేష్.